ప్రశ్నిస్తే వేధింపులు, కేసులు, దాడులు ఇవి కూటమి పాలన సాగుతున్న తీరు. ఏలూరు జిల్లాలో సొంత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. ఆయన అరాచకాలు బయటపెట్టినందన్న అక్కసుతో ఏకంగా సాక్షి కార్యాలయంపైనే దాడికి దిగారు. ఆఫీస్లోని ఫర్నిచర్ మొత్తం ధ్వంసం చేశారు. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోయింది. బాబురావు అనే వ్యక్తికి చెందిన భూముల్లో అక్రమంగా మట్టి తవ్వకాలకు దిగారు టీడీపీ నేతలు. తవ్వకాలను ఆపి తమకు న్యాయం చేయాలని బాబురావుతో పాటు ఆయన భార్య అధికారులకు ఫిర్యాదు చేశారు. అయితే గ్రావెల్ తవ్వకాల విషయంలో తమ పార్టీ నేతలతో రాజీ చేసుకోవాలని, లేకుంటే అంతు చూస్తానని చింతమనేని ప్రభాకర్ నుంచి బాబురావుకు బెదిరింపులు వచ్చాయి. దీంతో ఆందోళన చెందిన బాబురావు, ఆయన భార్య నాగలక్ష్మి టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి వెళ్లారు. తమకు న్యాయం జరగడం లేదన్న ఆవేదనతో ఎన్టీఆర్ విగ్రహం ఎదుటే బాబురావు ఆత్మహత్యా యత్నం చేశారు. కాపాడండి అని అడిగితే ఒక్కళ్ళకి మాట్లాడతలేదండి. దొంగసాటికి ఎత్తుకుపోతున్నారని చెప్తున్నాను. మేము వాళ్ళకి ఎత్తుకుపోయే వాళ్ళకి ఏ లీజుకి రైలో వాళ్ళు ఎవరో మా తెలీదు. మేము ఎమ్మెల్యే గారు మధ్యలో పడ్డారు. ఎమ్మెల్యే గారు కూడా మయ్యంకికి ఫోన్ చేసి మీరు మాట్లాడుకోండి అయ్యా అంటున్నారండి. మాట్లాడుకోమని మయ్యంగా పెద్ద మనిషి అంటాడు. ఎమ్మెల్యే గారు లారీలు అయ్యి ఎమ్మెల్యేగా మిషన్ వచ్చేద్ది, లేకపోతే నాకు 90దే 2 కోట్లదే 3 కోట్లదే అంటున్నాడండి. లేదంటే వచ్చి సంతకాలు పెట్టు అంటారండి. మేము సంతకాలు ఎలా పెడతామండి? మా ఆస్తంతానికి దారమొచ్చినట్టే కదండి అని బెదిరిస్తున్నారండి రోజును. మేము వెళ్తే అక్కడ పారిపోయి వచ్చేసేవాడు. మన శుక్రవారం ఆ దెబ్బలు వేసుకుని మేము పారిపోయి వచ్చేసాం. ఈ ఘటనలో బాధితుడికి అండగా ఎన్టీఆర్ సాక్షిగా చింతమనేని బాధితుల రక్త తర్పణం అంటూ సాక్షి కథనాన్ని ప్రచురించింది. బాధితుడి పక్షాన వార్త ప్రచురించినందుకు సాక్షిపై చింతమనేని రెచ్చిపోయారు. ఏలూరు జిల్లా సాక్షి కార్యాలయంలో వీరంగం సృష్టించారు. తన అనుచరులు టీడీపీ కార్యకర్తలతో కలిసి సాక్షి ఆఫీసులో దౌర్జన్యానికి పాల్పడ్డారు. కార్యాలయంలోని కంప్యూటర్లను ధ్వంసం చేశారు. సాక్షిలో ప్రచురించిన కథనాలకు సంజాయిషీ చెప్పాలంటూ సాక్షి కార్యాలయంలో హడావిడి చేశారు. తాను సంతృప్తి చెందకపోతే సాక్షి పత్రిక, టీవీని జిల్లాలో రాకుండా చేస్తానని హెచ్చరించారు. సాక్షి పత్రికా ప్రతులను తాడేపల్లిగూడెం దాటనివ్వను, ఖబర్దార్ అంటూ వార్నింగ్ ఇచ్చారు. సాక్షి వాడు ఏమి జరిగినటువంటి నష్టాన్ని అబ్బిగాడు కుట్రతో జరిగింది. ఇది అబ్బిగాడు అందరికంటే ముందు పోస్ట్ చేసింది ఆడే. మీడియాలోకి రాకముందే, సాక్షి వాడికి రాకముందే పోస్ట్ చేసాడు. అరగత కాదు, అంతా వార్పు పెడతాం, ఇక్కడే పడుకుంటాను టెంట్ వేసి. ఈ జిల్లాలో రేపొద్దున ఉదయం పేపర్ రాదు. తాడిపల్లిగూడెం కాదు, మా జిల్లాకి ఎంటర్ అయితే రాబోతా అక్కడ పేపర్నే రానివ్వను. చెప్తున్నాను కదా, సమస్య లేదండి. పేపర్ కూడా రానివ్వను. రేపు మన జిల్లాలో ప్రింట్ అవుతుంది. ఇది ఈస్ట్ గోదావరిలో ప్రింట్ అవుద్ది. ఏలూరు జిల్లాలో రానివ్వను. అసలు తాను బాబురావుని చూడలేదని బుకాయిస్తూనే భూ వివాదానికి సంబంధించిన వివరాలన్నీ బయటపెట్టారు చింతమనేని ప్రభాకర్. దీంతో గ్రావెల్ విషయంలో టీడీపీ ఎమ్మెల్యే అరాచకం కాస్త మరోసారి బహిర్గతమైంది.